హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నెక్సెస్ మాల్కి వెళ్తున్నాము. లులు మాల్ చూపిస్తుంది ఏంటి అని అనుకోవద్దు, జస్ట్ సైడ్ వెళ్తుంటే కనిపించింది, సో క్యాప్చర్ చేశాను. నెక్సెస్ మాల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ప్రీవియస్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, చార్మినార్ అండ్ బేగం బజార్ షాపింగ్ అనేసి, బట్ ఐటమ్స్ ఏం చూపించలేదు, ఏమేమి షాపింగ్ చేశారు అనేసి చాలామంది అడుగుతున్నారు. అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. మీరు దానికోసం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. నెక్సెస్ మాల్ అయితే కనిపించేసేసింది, మనం అక్కడికే వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం నెక్సెస్ మాల్కి రావడం, మేము పార్కింగ్ అయితే వచ్చాము. ఇక్కడ వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు, అది ఇవ్వగానే మనం ఆ వార్డెన్ ఓపెన్ అవుతుంది. ఆ వార్డెన్ ఓపెన్ అవ్వగానే మనం వెళ్ళిపోవాలి. మేము ఆ క్యూఆర్ ఇస్తే ఏంటా రిసిప్ట్ అన్నట్లు చూస్తున్నాము, ఈలోపు వార్డెన్ పడిపోయింది. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేశారు, మేము వచ్చేసామన్నమాట. ఇంకా పార్క్ చేసేసి మేము మాల్కి ఎంటర్ అయిపోతున్నాము. సో చెకింగ్ అనేది ఉంది ఎంట్రీలో. కార్ ఎక్కడ పార్క్ చేసామో గుర్తుపెట్టుకోవాలి, బేస్మెంట్. చెకింగ్ అయిపోయి ఎంటర్ అవ్వగానే జనాలు ఫుల్ ఉన్నారు, అందరూ లిఫ్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపు వెయిట్ చేసామో, అసలు ఫిల్ అయ్యి వస్తున్నాయి కింద నుంచి కూడా. అసలు ఎంత టైమో వేస్ట్ అయిపోయింది ఇక్కడ మాకు. మాల్లోకి ఎంటర్ అయ్యాము, ఇంకా మేము డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్ వైపు అయితే వెళ్తున్నాము. అక్కడైతే ఎంతమందో, అసలు వీకెండ్ ఎఫెక్ట్ చాలా ఉంది, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది అయితే ఉన్నారు. మేము ఇంకా చూస్తున్నాం కౌంటర్స్ అన్నీ, ఎక్కడికి ఎందులో ఆర్డర్ చేయాలి అనేసి. వెళ్తూ ఉంటే ఇంకా మాకు వావ్ చైనా కనిపించింది అనమాట. ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దాం అనుకొని ఇక్కడ ఆర్డర్ చేసాము. ఏం ఆర్డర్ చేసామని అడగద్దు, అసలు గుర్తులేదు నేమ్స్ అయితే నాకు. గుర్తొచ్చింది, చిల్లీ గార్లిక్ నూడిల్స్ విత్ వెజ్ మంచూరియా అండ్ హాట్ గార్లిక్ నూడిల్స్ విత్ పన్నీర్ అని చెప్పి ఆర్డర్ చేసాము. వీళ్ళిద్దరు చూడండి, అసలు నన్ను పిలవని కూడా పిలవకుండా మంచిగా ఫోటోలు దిగుతున్నారు. అంతే, ఫుడ్ అయితే వచ్చేసింది. మేమేమనుకున్నామంటే యాక్చువల్లీ ఇంట్లో రైస్ తింటాం, అన్నీ ఫ్రైడ్ రైస్లు ట్రై చేస్తుంటాం, బిర్యానీస్ ట్రై చేస్తూ ఉంటాం. సో మేము డిఫరెంట్గా నూడిల్స్ తిందాము, సో దట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి మోమోస్ ఇంకా నూడిల్స్ ఆర్డర్ చేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వెళ్తే. ఇంకా మా పెద్దమ్మ ఫ్రాంకీస్ కూడా ఆర్డర్ చేసేసింది. తర్వాత ఫైనల్ టచ్ కోసం అనేసి మేము ఇంకా ఇక్కడికి వచ్చేసాము, డోనట్స్ కోసం అనేసి. ఈలోపు మాన్సక్క కూడా వచ్చేసింది. హాయ్ మాన్సక్క. ఇప్పుడు ఫొటోస్ దిగుతున్నారు వీళ్ళు, ఎప్పుడు ఫొటోస్ మాత్రం మిస్ అవ్వరు కలిసినప్పుడు. డోనట్స్ కూడా వచ్చేసాయి. సో అన్నీ డిఫరెంట్గా ఆర్డర్ చేశారు, ఎందుకంటే మాకు ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలనే ఉంటుంది, రొటీన్ ఫుడ్ కాకుండా. సో తీసేసుకున్నాము. డోనట్స్ కూడా చాలా బాగున్నాయి, ఒక్కదానికి ఒకటి సంబంధం లేదు, చాలా టేస్టీ ఉన్నాయి. ఇంకా షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము తినేసేసి. అసలు అన్ని చోట్ల 50%, 90% దాకా అన్ని చోట్ల ఆఫర్స్ ఉన్నాయి మాల్ మొత్తం. ఎక్కడికి వచ్చినా మా అక్క మాత్రం ఫొటోస్ దిగుతుంది, కానీ ఎక్కడ షేర్ చేయదు, పోస్ట్ చేయదు, బట్ ఫొటోస్ మాత్రం దిగుతుంది, చూసి ఆనందపడుతుంది. అసలు అలాంటి వాళ్ళు ఎవరున్నారో కమెంట్ చేయండి కొంచెం. ఇది మాల్ వ్యూ అనమాట. యాక్చువల్లీ నేను నార్మల్గా తీస్తున్నా, మా అన్న అలా వద్దు ఇలా తీయాలని మా అన్నే ఈ క్లిప్ వీడియో తీసాడనమాట. చాలా బాగుంది. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో ఫుడ్ బ్లాగ్ అని కూడా అన్నారు. సో నా ఫీలింగ్ ఏంటంటే కొత్త ప్లేసెస్కి వచ్చినప్పుడు కొత్త ఫుడ్ ట్రై చేయాలి, అప్పుడు కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా మనకు కూడా. ఈ షాప్లో వచ్చేసి హోమ్ డెకర్ ఐటమ్స్ చాలా బాగున్నాయి.
అండ్ నీడెడ్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ అన్నీ బాగున్నాయి. అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. సో కొన్ని అయితే మా పెద్దమ్మ తీసుకుంది, మేమైతే ఏం తీసుకోలేదు. మాల్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాము. ఈ లోపు ఇక్కడ చూస్తే గేమ్స్ కండక్ట్ చేస్తున్నారనమాట. ఒక యాంకర్ లాగా ఒకళ్ళు వచ్చేసి సో పుషప్స్ చేయాలన్నమాట. ఎవరు ఎక్కువసేపు చేస్తే వాళ్ళకి సమ్ హ్యాంపర్ లాగా ఇస్తారు. సో ముగ్గురు ట్రై చేస్తున్నారు. లాస్ట్లో ఒక బాబు ఉన్నాడు కదా, వాడు వాళ్ళ డాడీని లాక్కొని వచ్చేసాడనమాట. సో వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకు కోసం కష్టపడి ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి చాలా ట్రై చేశారు లాస్ట్ మినిట్ దాకా. ఒకళ్ళు అయితే డ్రాప్ అయ్యారు. మిడిల్ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. బట్ లక్ అనేది కూడా ఉండాలి, హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదని ఇలాంటప్పుడే అనిపిస్తుంది. జెంట్స్కే కాదు లేడీస్కి కూడా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ గేమ్ ఏంటంటే కాయిన్ వచ్చేసి ల్యాప్ మీద పెట్టి బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి మాత్రమే హ్యాంపర్ ఇస్తారు. సో చాలామంది లేడీస్ ముందుకు వచ్చారు, చాలా బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఫైనల్లీ ఒక చిన్న పాప లాస్ట్ మినిట్ దాకా బ్యాలెన్స్ చేయగలిగిందనమాట. అప్పుడు కూడా చేతికి తీసిస్తుంది కాయిన్, అంత బాగా బ్యాలెన్స్ చేసింది. ఇంకా నెక్సెస్ మాల్ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయిపోయిందనమాట. మేము అక్కడ నుంచి మానసక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.